రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలేజీ యాజమాన్యాల నుండి త్వరలో విద్యార్థుల చేతిలోకి రానున్న సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ ఒత్తిడి తెచ్చారు. యువగళంలో తానిచ్చిన హామీని ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేసిన లోకేష్, విద్యార్థుల జీవితాలు బలి కాకుండా వాళ్ల చేతుల్లోకి సర్టిఫికెట్లు వచ్చేలా చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, బిల్లులకు నిధుల విడుదలకు క్రెడిట్ లోకేష్ దేనన్న మంత్రి పయ్యావుల. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యువగళం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు, ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు, మీకు ఈరోజు సర్టిఫికెట్లు రావడం లేదు, ఈ అధిగమించి మేనేజ్మెంట్ కే డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు 788 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము